ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మన యేసు స్వామికి జై. బోలో యేసు మహారాజుకి జై. ఆనే వాల్ ఖుదా మసీకి జై. రాజుల రాజుకి జై. ప్రభుల ప్రభువుకి జై. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ చెప్పాలి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభు మనకిచ్చిన నూతన దినాన్ని బట్టి, ఆయన చూపిన మహాకృపను బట్టి స్తోత్రం చెబుదామండి అందరం. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించు. నాతో పాటు ప్రభుని స్తుతించండి ఉదయకాల సమయంలో. చూడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం రెండు చేతులు ఎత్తి, మీరందరూ రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. మోకరించండి, మోకరించండి. వాక్యం వింటున్న ప్రియులారా, ఉదయకాల సమయంలో అందరూ పెద్ద మోకాలు వేయండి, రెండు చేతులు ఎత్తి ప్రభువుని స్తుతించండి. మరి ఈ రోజంతా మీకు కృప కలుగునుగాక. ఈ రోజంతా మీరు చేపట్టే తలపెట్టే ప్రతి పనిలో నా ప్రభు మీకు సహాయము చేయనుగాక. మరి ఉదయకాల కృపతో దేవుడు మన దినదేవత ఆశించినట్లుగా రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం చెబుదాం, చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహాగణుడు, మహోన్నతుడు మన జీవితంలో నూతన దినాన్ని ఇచ్చాడు. మరి వ్యాపారాలు చేస్తున్న వారిని, అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారిని నా ప్రభు ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్య కృపా పరిచర్యను బట్టి, సబ్స్క్రైబర్స్ను బట్టి, చూస్తున్న వారిని బట్టి, మరి సహకరిస్తున్న ప్రియులను బట్టి నిండు హృదయముతో నా ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. దేవుని నిండుగా మెండారుగా ఉండునట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈరోజు మరి ప్రాణం చేస్తున్న వారిని బట్టి, ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను బట్టి, ఇలాంటి సంవత్సరాలు ఇంకా అనేకముగా వారికి ప్రభు అనుగ్రహించి ప్రసాదించి, మరి వారి కుటుంబాలను, వారి ఉద్యోగాలను, పనులను దేవుడు ఆశీర్వదించి సంవత్సరంలో గొప్ప కార్యాలు నా ప్రభు, ఘనమైన కార్యాలు చూస్తున్నట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం చెప్పాలి. స్తోత్రం, 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 స్తోత్రం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. రెండు చేతులు. రాజకీయ నాయకులంట ఒక చేతుతారంట, మరి యేసయ్య భక్తులు రెండు చేతులు ఎత్తి దేవుని స్తుతిస్తారంట. భక్తి పరులైన వారు రెండు చేతులు ఎత్తుతారు. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుని స్తుతించేవారు మరి మౌనంగా ఉండరండి, మరి బిగ్గరగా ప్రభువుని స్తుతిస్తారు, బిగ్గరగా ప్రభువుని స్తుతిస్తారు. ఇశ్రాయేల్ ప్రజలందరూ మరి సేవకులను పాటిస్తూ సేవకులు వెనకాలే ఉన్నారు, మందసం మోస్తా ఉన్నారు. సేవకులు మందసం మోస్తా ఉన్నారు వెనకాలే. మరి సంఘము, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఎరుకో చుట్టూ తిరుగుతూ ఉన్నారు. బిగ్గరగా నోరు తెచ్చి దేవుని స్తుతిస్తూ ఉంటే ఎదురుగా ఉన్న సమస్యలు తొలగిపోయాయి. మరి అడ్డుగా ఉన్న
కూలిపోయింది ఆ ప్రకారాలన్నీ. నా దేవుడు మరి మీ ఎదుటిగా ఉంటున్నట్టు ప్రతి ప్రకారములు కూల్చునుగాక. ఎవరైతే బిగ్గరగా ప్రభువును స్తుతిస్తారో నిజముగా వారి జీవితంలో కోటలన్నీ కూడా శత్రు కోటలన్నీ కూల్చేసే దేవుడు. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన దేశాన్ని బట్టి, మన ప్రధానమంత్రి మంత్రులను బట్టి, మన రాష్ట్ర ప్రజలను బట్టి, అలాగే మన దేశంలో జరుగుతున్న సేవను బట్టి, సాంఘిక పరిచర్యను బట్టి నిండు హృదయముతో స్తోత్రం చెబుదామండి. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మరి వివాహం కాకుండా ఉంటున్న వారి విషయంలో కూడా మరి సంబంధం రాక ఓవైపు ఏమో మరి వేదన ఆవేదన, వయసు ఏమో పైబడుతూ ఉంది, సరే సంబంధాలు రావట్లేదు, పెళ్ళిళ్ళు జరగట్లేదు అన్న బాధలో ఉన్నారు మీరు. నా ప్రభు ఈరోజే మంచి కార్యం, గొప్ప కార్యాలు నా ప్రభు మీ జీవితంలో జరిగించునుగాక. అలాగే 2, 3, 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల సంతానం లేకుండా ఉంటున్న వారి విషయంలో కూడా నా ప్రభు కృప చూపునుగాక. ఈరోజే గొప్ప కార్యాలు నా ప్రభు జరిగించునుగాక. మరి అలాంటి వారి జీవితంలో దేవుడు మేలు చేయనట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే భయంకర వర్షాలు పడుతున్నాయండి మన తెలుగు రాష్ట్రాల్లో, మరి ఇతర రాష్ట్రాల్లో కూడా వర్షాల ద్వారా ఆస్తి నష్టం, ప్రాణ నష్టాలు జరుగుతూ ఉన్నాయి. నా ప్రభు కనికరించి మళ్ళీ ఈ తుఫాన్ను అరికట్టి ఆపునట్లుగా, మన ప్రజలను కాపాడినట్లుగా, అలాగే అందరూ ప్రభు వైపు చూసినట్లుగా, అలాగే యేసయ్య కృపా పరిచర్యను బట్టి, మరి పరిచయం చేస్తున్న మమ్మలను బట్టి, సంఘాన్ని బట్టి, సాయకృష్ణ ప్రియులను బట్టి 2 చేతులు ఎత్తి త్రియేక దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. సర్వగణత మహిమా ప్రభావం యేసయ్యకే కలుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలండి. అందరి వందనాలు. స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. So I greet you in the name of Jesus Christ of Nazareth. In this morning time, this is the morning session, morning prayers. So we will have daily bread promise. Shall we have? చూద్దామండి. మరి అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్కి ఎంత మరి ప్రభు ఇచ్చిన వాక్యాన్ని చూద్దామా? 126వ కీర్తన, యాత్ర కీర్తన 3వ చరణం చూద్దాం. 3వ చరణం. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోష భరితులమైతిమి. హల్లెలూయా. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోష భరితులమైతిమి. దేవుడు మన కొరకంట ఏ కార్యాలు చేస్తాడంట? గొప్ప కార్యాలు. కార్యాలు వేరు, గొప్ప కార్యాలు వేరు కదా. చెప్పండి. కార్యాలు వేరు, గొప్ప కార్యాలు వేరు. మరి బైబిల్ ఒక వ్యక్తి ఉన్నాడు, నేను చదివిస్తాను. లూకాసు వార్త 8వ అధ్యాయము 35 నుండి మనం చదువుదాం. కానీ ఒక్కసారి 26 చదువుతాను. వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరేసెనీయుల దేశంలోకి వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దయ్యములు పట్టిన వాడు, బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక సమాధుల్లోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. బట్టలు కట్టుకోలేని దయ్యం, దురాత్మలు పట్టిన ఒక వ్యక్తి ఎక్కడ నివాసం చేస్తున్నాడు? 35 నుండి కూడా చదువుతాం. జనులు జరిగిన దాన్ని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకుని స్వస్థ చిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండట చూచి ప్రభువును స్తుతించి అనుందా భయపడిరి. ఎందుకంటే ప్రజలు భయపడుతున్నారు. ప్రజలు ఎందుకు భయపడుతున్నారు? అక్కడ చూస్తే మా ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపో అని సంతోషించాలి కదా. వారిలో కూడా ఏమున్నాయి? దురాత్మలు ఉన్నాయి. ఏమంటున్నారండి? ఆ ప్రజల్లో కూడా దురాత్మలు ఉన్నాయి. ఇక్కడ సరే, వాడు బట్టలు కట్టుకోకుండా ఎక్కడున్నాడంటే దిగంబరిగా, సమాధులు, ఇంట్లో ఉండట్లేదు, కుటుంబ సభ్యులతో ఉండట్లేదు. ఎక్కడున్నాడు? సమాధుల్లో ఉన్నాడు. సమాధుల్లో ఉంటున్నాడు, నివాసం చేస్తున్నాడు. వాడు కాపురం అక్కడే ఒంటరిగా. దయ్యం పట్టిన వారు ఎలా ఉంటారు చెప్తాను.
బట్టలు ఉండవు. ఈ రోజులంతా ఫ్యాషన్ అయిపోయింది. ఏమైందండి? అంతా ఫ్యాషన్ అయిపోయింది. మరి ఒళ్ళు కప్పుకోవట్లేదు. స్త్రీలే కానీ పురుషులే కానీ ఒళ్ళు కప్పుకొని ఉండట్లేదు. ఒళ్ళు కప్పుకోవట్లేదు. ఫ్యాషన్ అయిపోయింది. ఒళ్ళంతా కనబడుతుంది. ఒళ్ళంతా చూపించుకుంటున్నారు. దయ్యం పట్టిన వాళ్ళు. ఏం పట్టిన వాళ్ళు అండి? దయ్యం పట్టిన వాళ్ళు. అలాగే అందరుండి కూడా ఒంటరిగా ఉంటారు కొందరు. దయ్యం పట్టిన వాళ్ళు, దురాత్మ పీడితులు. మరి ఈ వ్యక్తికి కొన్ని వేల దయ్యాలు ఉన్నాయి, దురాత్మలు ఉన్నాయి. మరి ఆ ప్రభు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు వీన్ని విడిపించాడు. గొప్ప కార్యమా కాదా చెప్పండి? యెహోవా మన కొరకు గొప్ప కార్యములు, కీర్తనలు చదివాం కదండి 122లో, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనం ఆనందభరితులమైతే. ఇక్కడ చూడండి, ఈ వ్యక్తి దయ్యాలు పట్టిన వ్యక్తి విడిపింపబడ్డాడు, సంతోషంగా ఉన్నాడు. స్వస్థ చిత్తుడై యేసు పాదాల యుద్ధ కూర్చుండట చూచి భయపడి. ఎక్కడున్నాడైనా చెప్పాలి? ఎక్కడున్నాడండి? మేలు పొందుకున్న వ్యక్తి ఎక్కడుండాలి? దేవుని కార్యాలు రుచి చూచిన వ్యక్తి ఎక్కడుండాలండి? ఎక్కడుండాలి? యేసయ్య పాదాల కాడ ఉండాలి. ఎందుకంటే ఆ యేసయ్య కదా గొప్ప కార్యాలు చేశాడు వీడి జీవితంలో. మరి యేసయ్య పాదాల కాడ ఉన్నాడు. ప్రజలందరూ భయపడ్డారంటే ఎందుకు? సరే, ఆ కారణాలన్నీ తర్వాత చూద్దాం. అది చూచిన వారు దయ్యంలో పట్టిన వాడు ఎలాగూ స్వస్థత పొందినో జనులకు తెలియజేయగా, గిరాసిన ప్రాంతంలో నుండి జనులందరూ బహు భయక్రాంతులై లైరి గనుక తమ్మును విడిచి పొమ్మని ఆయనను వేడుకొరాడు. మరింత గొప్ప కార్యం చేసిన దేవుడు ఇన్ని మేలు చేశాడు కదా, ఎందుకు పొమ్మంటున్నారు? ఎందుకు వెలువేస్తున్నారు? యేసయ్యను సంతోషంగా అంగీకరించవచ్చు కదా, మరి విడిపించాడు కదా. అంటే జనాల్లో ఏమున్నాయండి? జనాల్లో ఏమున్నాయి? దయ్యాలు ఉన్నాయి. కాబట్టి యేసయ్యను అంగీకరించట్లేదు. యేసయ్యను వద్దు, మాకు యేసయ్యన వద్దు, విడిచిపెట్టి వెళ్ళిపో. వాళ్ళ మనుషుల్లో కూడా దురాత్మలు ఉన్నాయి ఇక్కడ. సరే, ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే దేవుడు చేసిన గొప్ప కార్యము. అందరూ దుఃఖంలో ఉన్నారు, కానీ ఈ వ్యక్తి మాత్రము, దయ్యాలు బట్టి విడిపింపబడిన వ్యక్తి మాత్రము ఆనందంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? సంతోషంగా ఉన్నాడు. గనుక తమ్మును విడిచిపోమని ఆయన ధోని ఎక్కి వెళ్ళిపోమన్నారు కదా, వెళ్ళిపోతా ఉన్నాడు. దయ్యములో వదిలిపోయిన మనుషుడు ఆయనతో కూడా తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొనేను. అయ్యా బాబు, అయ్యా వెళ్ళిపోతున్నారా? అయ్యా నేను కూడా మీతో ఉంటానయ్యా, వస్తానయ్యా అని కోరుకుంటున్నాడు. సంతోషమా కాదా చెప్పండి? మరి ఆయనలో సంతోషం ఉంటేనే కదా ఆ మాట అంటాడు కదా. దయ్యాలు పెట్టిన వ్యక్తి యేసే నేను వదలనయ్యా, నేను మీతో పాటు వస్తాను, నేను ఉంటాను మీతో అంటే, ప్రభు అంటున్న మాట ఏంటంటే, అయితే నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి కార్యములు చేసెను తెలియజేయమని వానితో చెప్పి వానిని పంపివేసెను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యం చేసెను ఆ పట్టణం అంతటా ప్రకటించెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు చేసిన గొప్ప కార్యములు, దేవుడు చేశాడు గొప్ప కార్యం. ఆనందంగా ఉందాం. దేవుడు చేసిన గొప్ప కార్యమే కాదా చెప్పండి? కొన్నేళ్ల నుండి, చాలా నాటి నుండి ఎక్కడుంటున్నాడు ఈయన? వాసం ఎక్కడంట? సమాధుల దొడ్డిలో, సమాధుల తోటలో. మరి విడిపింపబడ్డాడు కదా. నిజంగా అండి, చీకటి శక్తుల ప్రభావం, దయ్యాలు మనుషుల్ని భయంకరంగా ఆటాడుకుంటాయి, దురాత్మలు. కొన్ని కుటుంబాలు మేము చూస్తూ ఉంటాం. కుటుంబాలు ఉన్న మనుషులను నెమ్మది ఉండదు, ఎప్పుడు గొడవని, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, ఎప్పుడు చీటి మాటికి ఎప్పుడు చిటపటమంటూ ఉంటూ ఉంటారు. దురాత్మలు ఉంటాయి ఆ కుటుంబాల్లో. దురాత్మలు ఉన్నాయి కాబట్టి ఆ కుటుంబం సంతోషంగా లేదు. ఈ వ్యక్తి సంతోషంగా ఉండకపోవడానికి కారణం ఏంటంటే దురాత్మలు, దయ్యాలు. మరి విడిపింపబడిన వ్యక్తి సంతోషంగా ఉన్నాడు, ప్రభు పాదాల కాడ ఉన్నాడు. ప్రభు ఏమంటున్నాడు? అయ్యా నేను వస్తానయ్యా అంటే, ప్రభు ఏమంటున్నాడంటే, అయ్యా వద్దు, గో, సాక్షిగా ఉండు, దేవుడు చేసిన కార్యాలు ఏంటో ప్రకటించి వెళ్ళంటే
ఆయన సాక్షిగా ఆ గ్రామంలో ఉన్నాడు. ప్రేమ దేవుళ్ళ మన దేవుడు ఎవరు అంటే గొప్ప కార్యాలు చేసే దేవుడు. చెప్పండి ఏంటండి? దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. మనుషుల్లో మీ పిల్లల్లో కూడా దురాత్మలు ఉంటాయి. వద్దు నాన్న, వద్దల్లి, వద్దురా, అలాంటి డ్రెస్సులు వద్దురా, అలా ఉండకూడదంటే కూడా మాట వినరు, లోబడరు. ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పే మాటకు లోబడరు పిల్లలు కొందరు. ఆ పిల్లల్లో దురాత్మలు ఉంటాయి. దురాత్మలు ఉండడం వలన, దయ్యాలు ఉండడం వలన మీ మాట వినరు. ఏవండి, అలాంటి పిల్లలు ఇంట్లో ఉంటే సంతోషం ఉంటుందా? మారు మనసు లేని పిల్లలు ఉంటే సంతోషం ఉంటుందా? ఆనందం ఉంటుందా? ఉండదు. వాళ్ళు మారాలని కోరుకుంటున్నారు కదా మీరు. నా దేవుడు అలాంటి పిల్లలను, మీ పిల్లలను విడిపిస్తాడు. మీ పిల్లల జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకోండి. దేవుడు తన పరిశుద్ధ మాటలు దీవించి, మరి నా ప్రభు మరి ఈ వాక్యం వింటున్న మీలో మరి ఎవరైనా బంధకాల్లో, సాతాను బంధకాల్లో ఉంటుంటే నా ప్రభు ఇప్పుడే విడిపించునుగాక. నజరేయుడైన యేసు నామములో అలాంటి వారు విడిపింపబడుదురుగాక. నా ప్రభు విడిపించునుగాక. నా ప్రభు విడిపించునుగాక. యేసు నామములో విడిపింపబడుదురుగాక. మీ పిల్లలు విడిపింపబడుదురుగాక. మీ ఆయన విడిపింపబడునుగాక. మీ ఆవిడ, మీ కుటుంబ సభ్యులు, కుటుంబంలో వారు విడిపింపబడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్వస్థ చిత్తులవుదురుగాక యేసు నామములో. పరిశుద్ధుడా అయా, మీరు ఆ దేశానికి ప్రభా, ఆ దేశాన్ని దర్శించినట్లుగా ప్రభా, ఎవరైతే వాక్యాలు వింటున్నారో ప్రభా, ఎవరైతే ప్రభా దయ్యపు శక్తులతో పీడింపడుతున్నారో ఈ క్షణం ఆ కుటుంబాలను మీరు దర్శించండి. ఆ దేశాన్ని దర్శించినట్టుగా ఈ కుటుంబాలను మీరు దర్శించి విడిపించండి. ఆ వ్యక్తిని విడిపించినట్టుగా ఆ వ్యక్తి విడిపింపబడి సంతోషముతో నీతో పాటు ఉండాలని కోరుకుంటున్నాడు. అవును ప్రభువా, ఈ కొన్ని కుటుంబాల్లో సంతోషం, ఆనందము లేదు అయ్యా. మీరు విడిపిస్తే మరి ఆ కుటుంబాలన్నీ ఆనందంగా ఉంటాయి. కనుకరించి కృప చూపుమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడైయుండునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.